హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగులో. నా పేరు రాహుల్. ఈరోజు మనం iOS 14లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటి అనేదంతా చూద్దాము. ఇంకా ఫైనల్ బిల్డ్ అయితే రాలేదు. అంటే మీ ఫోన్స్లో మీరు డైరెక్ట్గా మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ అనే సెట్టింగ్స్లో వచ్చి దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకునే విధంగా అయితే ఇంకా రాలేదు. జస్ట్ బేటా బిల్డ్స్ వచ్చినాయి అనమాట. అంటే డెవలపర్స్ కానీ వాళ్ళు టెస్టింగ్ చేసుకోవడానికి వాళ్ళ యాప్స్ అలాంటి దానికోసం జస్ట్ బేటా బిల్డ్స్ వదిలారు. డెవలపర్ బేటా ఉంటుంది అండ్ పబ్లిక్ బేటా ఉంటుంది. సో నేనైతే పబ్లిక్ బేటా 6 వచ్చిందనమాట రీసెంట్గా, మొన్న 2-3 డేస్ బ్యాక్. సో దాన్ని ఇన్స్టాల్ చేశాను. సో దాంట్లో కొత్త ఫీచర్స్ ఏమున్నాయి అంతా చూపిస్తాను. యాప్ లైబ్రరీ కానీ, విడ్జెట్స్ కానీ, పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ అండ్ సిరీలో కొత్తగా వచ్చిన ఫీచర్స్ అన్ని చూపిస్తాను. అండ్ లాస్ట్లో కొత్తగా వచ్చిన ఒక ఫిజికల్ ఫీచర్ చూపిస్తాను. సో ఇది iOS మనకి జస్ట్ సాఫ్ట్వేర్ అయినా ఒక ఫిజికల్గా ఫోన్తో ఇంటరాక్ట్ అయ్యాకే ఒక కొత్త ఫీచర్ వచ్చిందనమాట. సో దాన్ని చూపిస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇందులో ఉన్న iOS వర్షన్ చూసాము అంటే, జనరల్లో అబౌట్లో చూసాము అంటే iOS 14లో రన్ అవుతుందన్నమాట. సో iOS 14లో ఫస్ట్ చూసాము అంటే మనకి హోమ్ స్క్రీన్లో కొత్తగా విడ్జెట్స్ వచ్చాయి. అండ్ విడ్జెట్సే కాకుండా ఈ లాస్ట్లో యాప్ లైబ్రరీ అనేసి వచ్చిందనమాట. సో ఈ లైబ్రరీలో మనం డౌన్లోడ్ చేసుకున్న అన్ని యాప్స్ ఉంటాయన్నమాట. సో ఈ యాప్ లైబ్రరీ ఏంటర్ అంటే ఏఐఏ ఇంటెలిజెంట్గా మీకు అన్ని గ్రూప్ చేస్తుంది అనమాట. సో ప్రొడక్టివిటీ యాప్స్ అన్ని ఒక చోట. సో ఇలా కింద ఈ బాటమ్ రైట్లో ఉండే దీన్ని క్లిక్ చేశారంటే ఈ ప్రొడక్టివిటీ కింద ఉండే అన్ని యాప్స్ వస్తాయి. సపోజ్ ఎంటర్టైన్మెంట్ క్లిక్ చేసాము అంటే మనకి ఎంటర్టైన్మెంట్లో ఉండేవన్నీ ఓపెన్ అవుతాయి. సో ఈ పైన ఉండేవి క్లిక్ చేసామంటే డైరెక్ట్ యాపే ఓపెన్ అవుతుంది అనమాట. అదే కింద ఉండేవి ఓపెన్ చేస్తే ఆ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. సో సేమ్ మనం ఇక్కడ పెట్టుకున్న ఇదే ఫోల్డర్స్ లాగే. అండ్ ఇంకా మీరు అన్ని యాప్స్ లిస్ట్ చూడాలి అంటే ఈ యాప్ లైబ్రరీ మీద క్లిక్ చేశారంటే ఇలా లిస్ట్ వస్తుంది. అండ్ ఇక్కడే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో ఆ యాప్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. లేదు అంటే కూడా ఇక్కడే స్క్రాల్ చేసుకోవచ్చు ఆల్ఫాబెట్ వైజ్ మీకు ఏ యాప్ కావాలి అనేసి. సో హోమ్ స్క్రీన్లో కొత్తగా ఏమొచ్చింది అని చూసాము అంటే, సపోజ్ మీరు ఎక్కడెక్కడన్నా యాప్స్ లేని చోట లాంగ్ ప్రెస్ చేశారంటే ఇలా జిగిల్ మోడ్ వస్తుంది అనమాట. సో ఈ యూట్యూబ్ స్టూడియో అనే యాప్ నాకు వద్దు అంటే దాని మీద క్లిక్ చేశాను అంటే డెలీట్ యాప్, మూవ్ టు యాప్ లైబ్రరీ వస్తుంది. సో నేను మూవ్ టు యాప్ లైబ్రరీ చేశాను అంటే ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది, బట్ యాప్ లైబ్రరీలో ఉంటుంది అనమాట. సో ఇక్కడ వెళ్ళాలంటే ఇక్కడ మాత్రం ఉంటుంది, ఫోన్ నుండి డెలీట్ అయిపోదు. అది కాకుండా మీరు కంప్లీట్ జస్ట్ వన్ పేజే పెట్టుకోవాలి అండ్ కంప్లీట్ పేజ్ని డెలీట్ చేసేయాలి. ఆర్ కొన్ని యాప్స్ని మాత్రం ఇంకొక పేజ్లో పెట్టు దాన్ని హైడ్ చేసేయాలి అంటే జస్ట్ ఈ కింద ఈ 3 డాట్స్ దీని మీద నొక్కారంటే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీకు ఈ పేజ్ కూడా వద్దు అంటే దీన్ని అన్సెలెక్ట్ చేశారంటే ఇది హైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు జస్ట్ చూసామంటే మనకి 1 పేజే ఉంటుంది. సో ఈ హోమ్ పేజ్ అండ్ ఇటు పక్క యాప్ లైబ్రరీ. అండ్ లేదు మీకు ఇలా మల్టిపుల్ స్క్రీన్స్ కావాలి అంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి ఈ కింద ఈ డాట్స్ మీద నొక్కారంటే ఎన్ని స్క్రీన్స్ కావాలో అన్ని స్క్రీన్స్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కింద ఈ డాటెడ్ దీన్ని ఇలా అంటే మన స్క్రీన్స్ ఎన్ని స్క్రీన్స్ ఉన్నా దాన్ని షఫుల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ రైట్ మోస్ట్ స్క్రీన్ యాప్ లైబ్రరీ ఉండేలాగే లెఫ్ట్ మోస్ట్ అయితే మనకి విడ్జెట్ స్క్రీన్ అనమాట. సో ఇప్పుడైతే కొత్తగా ఈ విడ్జెట్స్ వచ్చాయి iOSకి. ఆండ్రాయిడ్లో అయితే ఎప్పటి నుండో మనం చూస్తుంది. సో ఈ విడ్జెట్స్ మనకి ఇక్కడే కాకుండా మనకి హోమ్ స్క్రీన్ మీద కావాలి అంటే కూడా లాంగ్ ప్రెస్ చేసి మనకి ఎక్కడ కావాలో అక్కడ తెచ్చి దాన్ని డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఈ విడ్జెట్ని సెంటర్లో కానీ యాప్స్ పైన కానీ సెంటర్లో కానీ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. సో రకరకాల సైజెస్ చూడడానికి జస్ట్ మీరు ఇలా పైన ఈ ప్లస్ ఐకాన్కి వెళ్ళారు అంటే ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట ఏమేమి ఉన్నాయి అని. సపోజ్ ఈ వెదర్ యాప్ని సెలెక్ట్ చేసామంటే ఇక్కడ చూపిస్తుంది అవైలబుల్ సైజెస్, చిన్నదా ఇంకా పెద్ద ఫుల్ డీటెయిల్స్తో, ఆర్ ఎల్స్ ఇంకా జస్ట్ వన్ స్మాల్ బాక్స్ చూపిస్తుంది. సో మీకు ఏ సైజ్ కావాలి, మీరు ఎక్కడ పెట్టుకోవాలి అనే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వీటిని అయితే ఈ సెంటర్లో పెట్టుకోవాలి సపోజ్ అనుకున్నారు అంటే అలా కుదరదు అనమాట. ఓన్లీ సైడ్స్కి ఆర్ పైన కింద. ఈ సెంటర్లో అయితే ఇలా లేదు, అదే ఆటోమేటిక్గా సైడ్కి వెళ్ళిపోతుంది. అండ్ మీరు ఇలా మల్టిపుల్ సేమ్ సైజ్ ఉండే విడ్జెట్స్, సపోజ్ పెద్దవే సేమ్ సైజ్ ఆర్ చిన్నవే సేమ్ సైజ్ ఉన్నారంటే వాటినంతా ఇంటెలిజెంట్గా స్టాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక విడ్జెట్ని ఇంకో విడ్జెట్ మీద పెట్టాము అంటే అది స్మార్ట్ స్టాక్స్ అయిపోతాయి. సో అప్పుడు మీరు జస్ట్ ఆ విడ్జెట్ని ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డాట్స్ వస్తాయి ఎన్ని విడ్జెట్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి. సో అక్కడ మీరు స్క్రోల్ చేసి చూసుకోవచ్చు. అండ్ మీకు ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అనే దాన్ని పైన పెట్టుకోవచ్చు. అండ్ ఇలా చిన్న విడ్జెట్స్ చూసామంటే అవేమీ క్లికబుల్ కాదనమాట. జస్ట్ దాని మీద నొక్కామంటే యాప్ ఓపెన్ అయిపోతుంది. అదే ఈ పెద్ద విడ్జెట్స్ చూసామంటే సపోజ్ ఈ సర్చ్ మీద క్లిక్ చేశానంటే డైరెక్ట్ సర్చ్కి వెళ్తుంది అనమాట. ఆర్ ఎల్స్ ఈ రెస్టారెంట్స్ ఈ సింబల్ మీద క్లిక్ చేశానంటే నాకు దగ్గరలో ఉండే రెస్టారెంట్స్ అవి చూపిస్తుంది. సో ఈ పెద్ద విడ్జెట్స్ క్లికబుల్, ఈ చిన్నది మాత్రం నాట్ క్లికబుల్ అనమాట. క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ యాప్ ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఆల్ అవైలబుల్ విడ్జెట్స్ చూడాలి అంటే ఇలా ప్లస్ ఐకాన్ మీద నొక్కారంటే ఇక్కడ మీకు ఉండేవి అన్నీ చూపిస్తారనమాట. వాటిని క్లిక్ చేస్తే అవైలబుల్ సైజెస్ ఉండడమే కాకుండా ఇంకా ఇలా కిందకి వెళ్ళారు అంటే ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని యాప్స్ చూపిస్తుంది. సో ఇక్కడ నుండి మీరు కావాల్సిన విడ్జెట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ చూసామంటే కాల్ ఫీచర్ అనమాట. ఇదైతే ఎప్పటి నుండో చాలామంది వెయిట్ చేస్తున్న ఫీచర్. సో మనకు నార్మల్గా కాల్స్ వచ్చాయంటే ఫుల్ స్క్రీన్ వచ్చేస్తాయి. ఇప్పుడైతే జస్ట్ ఇలా పైన నోటిఫికేషన్ వస్తుంది. మీరు వద్దు అంటే దాన్ని జస్ట్ క్లోజ్ కూడా చేసేయచ్చు అనమాట. ఇక్కడే మీకు ఈ కాల్ వస్తుంది అని సింబల్ చూపిస్తూ ఉంటుంది. మీరు లిఫ్ట్ చేయాలి మళ్ళీ అనుకున్నారంటే దాని మీద క్లిక్ చేశారంటే ఇలా ఫుల్ స్క్రీన్ వస్తుంది నోటిఫికేషన్. అప్పుడు వద్దు అంటే ఇలా సైలెంట్ చేసేయచ్చు.
అండ్ మినిమైజ్ చేసుకొని కాల్ రింగ్ అవుతూ ఉండగా మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు అనమాట. ఆర్ లిఫ్ట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా వెళ్ళి చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ అయితే చాలా యూస్ఫుల్ అనమాట. మీరు సపోజ్ ఏదో చేస్తున్నారు, కాల్ వచ్చింది మధ్యలో, సో దాన్ని మినిమైజ్ చేసుకొని మీ వర్క్ చేసుకున్నాక కాల్ లిఫ్ట్ చేయొచ్చు. సో మీరు చెప్పండి, మీకు ఈ ఫీచర్ యూస్ఫుల్ అనిపిస్తుందా, లేదా మీకు ఇలా ఫుల్ స్క్రీన్ కాల్ వస్తేనే ఇష్టమా అనేది, అండ్ ఇది యూస్ఫుల్ ఫీచర్ అవుతుందా కాదా మీకు అనేసి. అండ్ నెక్స్ట్ ఫీచర్ చూసామంటే పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ అనమాట. ఇది ఆండ్రాయిడ్లో ఎప్పటి నిండా ఉంది, iOSకి అయితే ఇప్పుడే వస్తుంది. సపోజ్ మీరు ఏదైనా వీడియో ఇలా చూస్తున్నారు అంటే నా వీడియోనే ప్లే చేస్తాను. సో ఇప్పుడు దీన్ని పిక్చర్ ఇన్ పిక్చర్లో చూడాలంటే సపోజ్ ఈ వీడియో ఫుల్ స్క్రీన్ చేసి జస్ట్ ఇలా మినిమైజ్ చేశానంటే ఇలా ప్లే అవుతూ ఉంటుంది అనమాట. నాకు ఎక్కడికి కావాలో అలా మినిమైజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇంకా అదర్ స్టఫ్ ఏం చేసుకోవాలో చేసుకోవచ్చు. అండ్ మీరు దీన్ని ఇలా డబుల్ ట్యాప్ చేస్తే పెద్దది అవుతుంది, ఆర్ జస్ట్ ఫింగర్స్తో ఇలా చిన్నది పెద్దది చేసుకోవచ్చు అనమాట. వద్దు మీరు జస్ట్ ఆడియో వింటా ఏదైనా వర్క్ చేసుకోవాలి అంటే జస్ట్ ఇలా సైడ్కి తోవేశారంటే ఇక్కడ ఆడియో మాత్రం ప్లే అవుతూ ఉంటుంది, వీడియో మనకు కనిపించకుండా ఉంటుంది అనమాట. మళ్ళీ కావాల్సినప్పుడు ఇలా తీసుకోవచ్చు, ఆర్ వద్దు అంటే ఇక్కడ నుండే క్లోజ్ చేసుకోవచ్చు, ఆర్ మళ్ళీ ఫుల్ స్క్రీన్ కావాలి అంటే ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కెమెరాలో చూసామంటే కొత్తగా ఈ ఫీచర్ ఇచ్చారనమాట. ఎక్స్పోజర్ని దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మీకు లైటింగ్ ఇది లోగా ఉంది, మీరు ఎక్స్పోజర్ ఇది అడ్జస్ట్ చేసుకోవాలంటే జస్ట్ ఈ ఫోటో మీద ఇలా స్క్రోల్ చేశారంటే ఇక్కడ ప్లస్ మైనస్ వస్తుంది అనమాట. ఇక్కడ నుండి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత లైటింగ్ ఇది అంత ఎక్స్పోజర్స్ వాల్యూస్ అంతా. ప్రో కెమెరాస్లో ఉండే ఈ ఫీచర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు రీడింగ్ కూడా చూపిస్తుంది అనమాట. సో మీరు ఓవర్ ఎక్స్పోజ్ చేస్తున్నారా, అండర్ ఎక్స్పోజ్ చేస్తున్నారా అనేది. సో ఇది కెమెరా ఎక్కువ యూస్ చేసే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ చూసామంటే కంట్రోల్ సెంటర్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశారనమాట. చాలా కొత్త కంట్రోల్స్ ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారంటే స్లీప్ సెట్ చేసుకోవచ్చు అనమాట. మీ స్లీప్ వైండ్ డౌన్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు 10 o'clock అలా పడుకుంటారు అంటే మీకు అంతకుముందు నుండి వైండ్ డౌన్ సెట్ చేసుకున్నారు ఒక 45 minutes నుండి అంటే మీకు అంతకుముందు నుండి ఫోన్లో నోటిఫికేషన్స్ స్లో అయిపోవడము, అలర్ట్స్ని అవి కంట్రోల్ చేస్తూ మీకు స్లీప్ టైంకి ఏం డిస్టర్బెన్సెస్ లేకుండా చేస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇది చూసారు అంటే ఇదైతే సౌండ్ రికగ్నిషన్ అనమాట. సపోజ్ మీరు ఇలా ఆన్ చేసి పెట్టుకున్నారంటే మీరు వేరే ఏదో సాంగ్స్ వింటున్నారు, ఇలా ఏదో చేసుకుని బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి సౌండ్స్ ఏమన్నా వచ్చినాయంటే అది మనల్ని అలర్ట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసామంటే నేను ఇందాక ట్యాప్ తిప్పి అదే పనిగా నేను ఇక్కడ రూమ్లో ఫోన్ యూస్ చేస్తే ఏదో చెక్ చేశాను అనమాట. సో అప్పుడు అది నాకు చూపించింది ఇక్కడ వాటర్ రన్నింగ్, ఏ సౌండ్ హ్యాస్ బిన్ రికగ్నైజ్ దట్ మే బీ వాటర్ రన్నింగ్ అనేసి. సో ఇలా మల్టిపుల్ వాటికి మీరు ఆన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ మీ ఇంట్లో డాగ్స్, క్యాట్స్ ఏదైనా ఆర్ బేబీ క్రైయింగ్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోవచ్చు. సో మీరు ఏదైనా చేస్తూ బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది అంటే మిమ్మల్ని నోటిఫై చేస్తుంది. అలానే డోర్ బెల్ రింగ్ అవుతున్నా, డోర్ ఎవరైనా నాక్ చేస్తున్నా ఇలాంటి వాటిని అంతా ఆన్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఫొటోస్లో కొత్త ఫీచర్ చూసాము అంటే మీరు ఇప్పుడు ఇలా ఫొటోస్కి కమెంట్స్ ఆర్ లేదా క్యాప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఫోటో ఈ స్క్రీన్ షాట్కి మీరు క్యాప్షన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారంటే జస్ట్ దాన్ని ఇలా పైకి పుష్ చేశారంటే ఇక్కడ వస్తుంది అనమాట యాడ్ క్యాప్షన్ అని. సపోజ్ స్క్రీన్ షాట్ ఆఫ్ వాటర్ రన్నింగ్ అనేసి మీరు సేవ్ చేసుకున్నారంటే మీరు ఎక్కడన్నా యాడ్ చేసుకోవాలి ఫొటోస్ని. సపోజ్ టెక్స్ట్ ఫీల్డ్లో యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు నోట్స్లో అంటే, కొత్త నోట్లో సేవ్ చేసుకోవాలి అనుకున్నారంటే మీరు జస్ట్ ఇక్కడ యాడ్ చేసుకునేటప్పుడు జస్ట్ మీరు ఈ ఇమేజ్ మీద, ఈ కెమెరా ఇమేజ్ మీద నొక్కి చూస్ ఫోటో ఆర్ వీడియోలో పోయి సెర్చ్ చేసుకోవచ్చు అనమాట వాటర్ రన్నింగ్ అనేసి. అప్పుడు డైరెక్ట్గా ఆ ఫోటోనే వస్తుంది. సెలెక్ట్ చేసుకొని మీరు ఏం కావాలో అది యాడ్ చేసుకోవచ్చు. నోట్స్లో ఎక్కువ స్క్రీన్ షాట్స్ యాడ్ చేసుకునే వాళ్ళకి ఆర్ ఏదైనా ఇమేజెస్ యాడ్ చేసుకునే వాళ్ళకి ఇలా కమెంట్ చేసుకోవడం, క్యాప్షన్స్ పెట్టుకోవడం ఫోటో కింద చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిరీలో కొత్త ఫీచర్స్ చూసాము అంటే సిరీ యూస్ చేసే వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో సిరీ ఇప్పుడు జస్ట్ ఈ కింద ఈ బ్లాబ్ డిజైన్లో ఇలా కింద వస్తుంది అనమాట, ఫుల్ స్క్రీన్ రాకుండా. సో మీరు ఇప్పుడు ఏదైనా వెబ్ పేజ్ ఆర్ ఏదైనా బ్రౌజ్ చేస్తే మధ్యలో ఏదైనా సెర్చ్ చేయాలి అనుకున్నారు అంటే జస్ట్ ఇలా చేసుకోవచ్చు. వాట్స్ ద వెదర్ నౌ. సో జస్ట్ ఇది మీకు ఫుల్ స్క్రీన్ డిస్టర్బ్ చేయకుండా జస్ట్ పైన మాత్రం నోటిఫికేషన్ లాగా వస్తుంది. కాకపోతే అది ఉన్నప్పుడు మనకి కింద ఇంటరాక్ట్ చేసుకోలేరు అనమాట. సో దీన్ని అయితే ఫ్యూచర్ అప్డేట్స్లో కరెక్ట్ చేస్తారు. సో దట్ మీకు సిరీ పైన రన్ అవుతూ ఉన్న బ్యాక్గ్రౌండ్లో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు ఫోన్తో. అండ్ కొత్తగా ట్రాన్స్లేట్ అనేసి యాప్ ఇచ్చారనమాట. మన గూగుల్ ట్రాన్స్లేట్ లాగా ఇది యాపిల్ వాడి ఓన్ ట్రాన్స్లేట్. ఇది ఆన్ డివైజే పనిచేసేలాగా మీ డేటా, మీ రికార్డింగ్స్ కానీ మీరు చెప్తోంది కానీ యాపిల్ సర్వర్స్కి పంపించకుండా మీరు జస్ట్ మీ ఫోన్లోనే రన్ అయ్యేలా కూడా సెట్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. మనకైతే ప్రస్తుతానికి ఇండియన్ లాంగ్వేజెస్ ఏం లేవు, కొన్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సఫారీలో చూసాము అంటే సపోజ్ మీరు ఈ వెబ్సైట్ ఇది ఏదైనా ఓపెన్ చేశారు అండ్ అది మిమ్మల్ని ఎట్లా ట్రాకింగ్ చేస్తుంది అనేది చూడొచ్చు అనమాట. ఈ పైన ఏఏ అని సింబల్ నొక్కారు అంటే ఇక్కడ ప్రైవసీ రిపోర్ట్ ఉంది. సో ఈ దాని మీద క్లిక్ చేశారంటే ఈ వెబ్సైట్ మిమ్మల్ని ఎంత ట్రాక్ చేస్తుంది, ట్రాకర్స్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ప్రొఫైలింగ్ యూ. సో ఈరోజు ఇన్ని వెబ్సైట్ ట్రాకర్స్ నుండి నన్ను ప్రివెంట్ చేసింది అనమాట. కింద చూసారంటే ఇండివిజువల్ వెబ్సైట్స్ ఎన్ని చేసాయి అనేది చూడొచ్చు. వర్డ్ చూసారంటే 19 times ట్రాక్ చేయడానికి ట్రై చేసింది. సో ఏంది అవి అనేది కూడా చూడొచ్చు. అలాగే యూట్యూబ్ చూసామంటే యూట్యూబ్ కూడా ట్రాక్ చేయడానికి ట్రై చేసింది అనమాట. యాడ్స్ ఇవంతా వస్తాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ సైట్ ఏదైనా చూసాము అంటే ఈ apple.com సైట్ చూసాము అంటే ఇదైతే దీని ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ చూసాము అంటే నో ట్రాకర్స్ కాంటాక్టెడ్ అనమాట. అందుకే యాపిల్ వాళ్ళు మేమేం ట్రాక్ చేయము మేము యూజర్స్ని అనేసి ప్రైవసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు.
అండ్ నెక్స్ట్ ఎయిర్పాడ్స్ ప్రోకి స్పెషల్ ఆడియో వస్తుంది అనేసి మనకు అప్పుడు WWDC ఈవెంట్లోనే చూపించారు. సో ఇప్పుడైతే జస్ట్ యాక్సెసిబిలిటీలో మనం ఎయిర్పాడ్స్ మీదకి వెళ్ళాము అంటే ఇక్కడ కింద ఇది వచ్చిందనమాట, ఫాలో ఐఫోన్ అనేసి. సో మీరు ఎయిర్పాడ్స్ పెట్టుకొని ఐఫోన్ ఏ సైడ్ పెట్టుకుంటే సౌండ్ ఆ డైరెక్షన్ నుండి వస్తున్నట్లు మనకు వస్తుంది అని. ఇదైతే నేను ఎయిర్పాడ్స్ ప్రో కనెక్ట్ చేసి చూసాను. సో జస్ట్ ఈ ఆప్షన్ ఇచ్చారంతే, ఇంకా మనకైతే రియల్ టైంలో ఏం చేంజ్ అవ్వలేదు. సో ఇది ఫ్యూచర్ అప్డేట్స్లో మారుతుంది అనుకుంటున్నాను. అండ్ కొత్తగా వచ్చిన ఫీచర్స్లో iOS 14కి ఇంకొక ఫీచర్ ఏంటంటే, సపోజ్ ఏదైనా యాప్ కనుక మీ కెమెరా ఆర్ మైక్రోఫోన్ యూస్ చేస్తుంది అంటే మీకు పైన గ్రీన్ కలర్ డాట్ వస్తుంది అనమాట. గ్రీన్ కలర్ డాట్ వస్తుంది. అండ్ ఏదైనా మైక్ యూస్ చేస్తుంది అంటే ఆరెంజ్ కలర్ డాట్ వస్తుంది. అండ్ మీరు చూడొచ్చు అనమాట ఏ యాప్ యూస్ చేస్తుంది అని. జస్ట్ కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేశారంటే ఇక్కడ చూపిస్తుంది ఫిల్మిక్ ప్రో అనేది కెమెరాని యూస్ చేస్తుంది అని. అదే వాయిస్ మెమోస్ అలాంటి వాటిలో అయితే మనకి ఆరెంజ్ కలర్ డాట్ వస్తుంది, బికాస్ అది జస్ట్ వాయిస్ని మాత్రం యూస్ చేసుకుంటుంది కాబట్టి. అండ్ ఈ ఫిల్మిక్ ప్రో యాప్ ఎలా యూస్ చేస్తాను అండ్ దీని ఫుల్ రివ్యూ చూడాలి అనుకుంటుంటే కమెంట్స్లో చెప్పండి. అండ్ లాస్ట్లో ఒక ఫిజికల్ ఫీచర్ చెప్తాను అన్నాను కదా, ఇది జస్ట్ iOS 14 సాఫ్ట్వేర్ అయినా ఫిజికల్గా వచ్చిన కొత్త ఫీచర్ ఏంటంటే ఇలా కంట్రోల్ సెంటర్ ఓపెన్ అయింది నేను ఏం చేయకుండా. అదేంటంటే డబుల్ ట్యాప్ అనమాట. సో ఇప్పుడు డబుల్ ట్యాప్ చేస్తే కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. ట్రిపుల్ ట్యాప్ చేశాను అంటే స్క్రీన్ షాట్ తీసుకుంటుంది అనమాట. సో ఇదైతే నేను సెట్ చేసుకున్నాను ఇలా. అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. దానికి సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి మీరు టచ్ మీద క్లిక్ చేశారంటే మీకు కింద ఉంటుందన్నమాట బ్యాక్ ట్యాప్ అని. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని డబుల్ ట్యాప్ ఆర్ ట్రిపుల్ ట్యాప్కి మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే డబుల్ ట్యాప్కి కంట్రోల్ సెంటర్, ట్రిపుల్ ట్యాప్కి స్క్రీన్ షాట్ పెట్టుకున్నాను. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మీరు షార్ట్ కట్స్ యూస్ చేసే వాళ్ళైతే షార్ట్ కట్స్ సెటప్ చేసుకొని వాటికి కూడా అసైన్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల దీని యూజబిలిటీ చాలా పెరుగుతుంది. ఈ ఫీచర్ అయితే నాకు అమేజింగ్గా అనిపించింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా వన్ హ్యాండ్తో యూస్ చేస్తున్నారు అంటే మీరు కంట్రోల్ సెంటర్ యాక్సెస్ చేయాలంటే ఇలా కష్టం అనమాట. సో ఇలా వదిలి ఇలా వెళ్ళాలి. సో దీని బదులు ఈ షార్ట్ కట్ పెట్టుకోవడం వల్ల నాకు జస్ట్ ఇలా డబుల్ ట్యాప్ చేశానంటే కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుండే బ్రైట్నెస్ కానీ వాల్యూమ్ కానీ అడ్జస్ట్ చేసుకోగలుగుతాను. అండ్ ఇన్ని మెనూస్ లోపలికి వచ్చారు. సో మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళాలి, ఎక్కడున్నారు చూడాలి అంటే జస్ట్ ఈ బ్యాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేశారంటే ఎక్కడున్నారు అనేది మీకు చూపిస్తుంది. సో సెట్టింగ్స్ లోపల, యాక్సెసిబిలిటీ లోపల, టచ్ లోపల ఉన్నారనమాట. ఆర్ ఇంకా లోపలికి వెళ్దాము, ఆర్ డబుల్ ట్యాప్ లోపల ఇలా వచ్చిన్నారు అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే మీకు మొత్తం చూపిస్తుంది అనమాట ఎన్నిటి లోపల వచ్చారు. సో సపోజ్ మీరు యాక్సెసిబిలిటీ పేజ్కి మళ్ళీ వెళ్ళాలి, జస్ట్ దాని మీద వదిలారు అంటే డైరెక్ట్ యాక్సెసిబిలిటీ పేజ్కి వెళ్ళిపోతారు. సో ఈ సెట్టింగ్స్లో బ్యాక్ పోవడం ఫీచర్ అయితే చాలా బాగుంది. సో ఇప్పటిదాకా చూపించిన ఫీచర్స్ అంతా iOS 14లో కొత్తగా రాబోతున్నాయి అనమాట. సో ఇవైతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మీరు చేసుకోవచ్చు, కాకపోతే నేనైతే సజెస్ట్ చేయను, బికాస్ ఇవి ఇంకా బేటా వర్షన్సే అనమాట. ఇంకా కొన్ని బగ్స్ ఉంటాయి, అన్ని ఫీచర్స్ సరిగ్గా పనిచేయవు. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది ఆర్ మీ దగ్గర సెకండరీ ఐఫోన్ ఉంది అందులో చేసుకోవాలి అంటే దాని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నేను ఎలా ఇన్స్టాల్ చేశాను అనేది వీడియో కార్డ్స్లో వదులుతాను, అక్కడ నుండి మీరు చూడొచ్చు. అండ్ iOS 14లో వచ్చిన అన్ని ఫీచర్స్ అయితే నేను కవర్ చేయలేదు, ఇంకా చాలా ఉన్నాయి, అవంతా ఇంకొక వీడియోలో చేస్తాను. అండ్ రిలీజ్ అయ్యాక మనకు ఫైనల్ వర్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా రిలీజ్ అయ్యాక నేను మళ్ళీ కవర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.